డిఫికల్ట్. ఎందుకంటే మా earlier all we are nuclear families, చిన్న ఫ్యామిలీస్, where only parents and children are staying, grandparents don't stay with the nuclear family. Somebody maid ఉంటారు ఇంట్లో, లేకుంటే ఎవరు ఉంటారు, పిల్లలు ఒకరే ఉంటారు, వాళ్ళని మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్. సో ఇది న్యూ ఏజ్ ప్రాబ్లం అది. బట్ ఏంటంటే ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అందరూ పేరెంట్స్ రియలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ చిన్నప్పుడే స్టార్ట్ అయిపోతాయి ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే ఇండియాలో దాదాపు 70% ఆఫ్ పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్. హెల్దీగా ఉన్న వాళ్ళంటే ఫస్ట్ డైలీ వేస్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి కొంచెం వెయిట్ తక్కువ, ఎందుకంటే ఫుడ్ కష్టం వాళ్ళకి దొరకడం. సో అట్లాగే కొంచెం వెయిట్ తక్కువ ఉంటారు, వాళ్ళు అండర్ నరిష్డ్ ఉంటారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే more than 70% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్. దట్ థింగ్ స్టార్ట్స్ వెన్ దే ఆర్ చిల్డ్రన్, చైల్డ్హుడ్ లోనే. ఎందుకంటే మనం అలవాటు అట్లా చేస్తున్నాం పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈటరీస్ ఫ్రీక్వెంట్ గా వెళ్ళడము, తర్వాత జంక్ వాళ్ళకి అలవాటు చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు అది క్రేవింగ్ డెవలప్ అవుతుంది, అడిక్షన్ అవుతుంది. కాబట్టి అది వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి చిన్నప్పటి నుంచే యూ షుడ్ టెల్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. అండ్ ఇంకోటి, పిల్లలకి మనం ఫుడ్స్, ట్రెడిషనల్ ఫుడ్స్ ను ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళకి ఎట్లా ఇష్టమో అట్లాంటి ఫుడ్స్ చేసి వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ చెప్తే మేబీ సర్టన్ ఏజ్ వన్స్ వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వస్తే అర్థం చేసుకుంటారు.